అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామం సోమలపల్లెకు చెందిన సోమల రామయ్య కుమారుడు సోమల వెంకట శివకు చాకీ కేంద్రం ఏర్పాటుకు పట్టుపురుగుల పెంపకానికి 12 లక్షల ప్రభుత్వం తరపు నుంచి మంజూరైనట్లు అన్నమయ్య జిల్లా డిస్టిక్ సెరికల్చర్ ఆఫీసర్ రాధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ చిన్నగా ఉన్న పుట్టుపురుగులను అభివృద్ధి చేసి మలబరి రైతులకి అందించే బాధ్యత సోమల వెంకట శివయ్యకు అప్పగించామని, అన్నమయ్య జిల్లాలో మలబరి పైన ఆసక్తి ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడికి వచ్చి మలబరి పురుగులను తీసుకెళ్లొచ్చని ఆమె తెలియజేశారు. మా కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉన్న స్థలాన్ని పరిశీలించాము. చాకే సెంటర్ అభివృద్ధి చెందడానికి విశాలమైనటువంటి స్థలంతో పాటు కేంద్రం ఏర్పాటుకు సోమండ్లపల్లి సమీపంలో అనువైనదిగా మా కమిటీ సభ్యులందరూ గుర్తించారు. మేడం ఇప్పుడు శాఖీ యూనిట్లు మేడం శాఖీ యూనిట్లందో పెట్టుకోవాలంటే ఎట్లా? అంటే వాళ్ళకు ట్రైనింగ్ 30 days ట్రైనింగ్ ఉంటుంది. దానికి వాళ్ళు సెంట్రల్ సిఎస్పి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, లైసెన్స్, తర్వాత రిజిస్ట్రేషన్, తర్వాత వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇన్ని దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ గ్రైనేజ్ నుండి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రైనేజెస్ నుండి లేయింగ్స్ ఇంత చాకీ కట్టాలి అనేసి ఉంటాయి గైడ్ లైన్స్. శాఖీ యూనిట్లకు ఎంత ఉండాలంటారు మేడం అమౌంట్? కాస్ట్ అంటే కాస్ట్ వచ్చి ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఒక రకంగా ఉన్నది, తర్వాత షెడ్ కు అట్లాగా కొంతమంది ఎక్విప్మెంట్స్ మాత్రమే అడుగుతున్నారు. అప్పుడు షెడ్ కు ఒక రకంగా ఎక్విప్మెంట్స్ షెడ్ కు కలిపి ఎంత ఎంత మీరు ఇస్తారు? మీ డిపార్ట్మెంట్ నియర్లీ 12 lakhs. 12 lakhs. దాంట్లో రాయితీ ఎంత ఉంటుంది మేడం? అంటే జనరల్ ఫార్మర్స్ కి దాంట్లో ఎక్విప్మెంట్స్ వచ్చి 50%, షెడ్ కి వచ్చి 75%. అంటే ఓసీ గానీ ఎస్సీ ఎస్టీ 90%. మేడం మీరు రైతులకు ఏ విధంగా దీన్ని ఈ పంటలు ఎంత వరకు ఉపయోగపడతాయి అంటారు మేడం? యాక్చువల్గా ఈ సెరికల్చర్ వలన వాళ్ళు మాలాగా నెల నెల ఆదాయం పొందొచ్చు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ కొంచెం ఇది అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ చూపటం లేదు కాబట్టి అట్లా అవుతోంది. కానీ మేమంతా ఎంకరేజ్ చేస్తున్నాము సెరికల్చర్ నుండి నెల నెల ఇది ఒక శాలరీ వచ్చినట్లు ఇన్కమ్ పొందొచ్చు అనేసి. ఇప్పుడిప్పుడే ఈ ఏరియాలో బాగా డెవలప్ అవుతుంది. మీ అవేర్నెస్ కార్యక్రమాలు ఏ విధంగా మీరు గ్రామాల నుంచి ఎట్లా? అంతా గ్రామాలు, డిస్టిక్, విలేజ్ లెవెల్ అంతా పెడతామండి, అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెడతాము. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి, నా పేరు వెంకట శివయ్య, మాది పందిళ్లపల్లె. నేను డిగ్రీ చేసిన తర్వాత సెరికల్చర్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో నేను పార్టిసిపేట్ చేసిందంటే మేడం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ 30,000 ఇది ఉంది సబ్సిడీ, కాకపోతే 30లో ఫార్మర్స్ కి ఇస్తాము. అట్లాగే షెడ్స్ టైప్ 1, టైప్ 2 షెడ్స్ ఉంది. టైప్ 1 కు కూడా 75% సబ్సిడీ, 4 lakhs. ఇప్పుడు 4,50,000 చేస్తున్నారు దాంట్లో. అట్లాగే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ కూడా 90% సబ్సిడీ. సబ్సిడీ కాదు మేడం, చాలా మంది రైతులు, సో ఎగ్జాంపుల్ నేను రైతు అనుకో, రైతు మీ పంట వేస్తున్నాం కానీ మార్కెట్ చూపలేకపోతున్నారు. ఆ పంట వేపుస్తున్నారు కానీ పురుగులు అనేవి పట్టుపసి ఎక్కడ రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాటి గురించి మీరు గవర్నమెంట్ ఏమన్నా మనకి మార్కెటింగ్ ఏమైనా కలిగిస్తారు రైతులకు ఏమన్నా? ఇక్కడ మదనపల్లి మార్కెట్ ఉంది కదా, అక్కడికి పలంనేరు అంటే ఎక్కువగా పలంనేరుకే వెళ్తున్నారు మన ఫార్మర్స్ అంతా. మీరు మదనపల్లికి వస్తే మదనపల్లి మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది. మన 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 అన్నమయ్య డిస్టిక్ మార్కెట్ కదా, అందుకే ఫార్మర్స్ అంతా అక్కడికే వచ్చి మన మార్కెట్ ని ఇచ్చేయాలని అనుకుంటున్నారు. సీడ్ కూడా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు కదా, మొక్కలు కూడా ఎక్కువ తీసుకున్నారు. రైతు కలిసాము, మీరు సీడ్ ఇచ్చే కూడా ఒక కాస్ట్ మొక్క వచ్చి ఎకరాకు మీకు ఎన్ని పడతాయి మామూలుగా ఈ మొక్కలు? ఒక ఎకరాకు 5,000 పడతాయి. అది స్పేసింగ్ ని బట్టి ఉంటుంది. దానికి ఎస్సీలు ఎందుకు ఇస్తారండి సబ్సిడీ? ఎస్సీలకైతే 27,000, జనరల్ ఫార్మర్స్ అయితే 22,500. మేడం ఇప్పుడు శాఖీ యూనిట్లు మేడం శాఖీ యూనిట్లందో పెట్టుకోవాలంటే ఎట్లా?
అంటే వాళ్ళకు ట్రైనింగ్ 30 days ట్రైనింగ్ ఉంటుంది. దానికి వాళ్ళు సెంట్రల్ సిఎస్పి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, లైసెన్స్, తర్వాత రిజిస్ట్రేషన్, తర్వాత వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ గ్రైనేజ్ నుండి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రైనేజెస్ నుండి లేయింగ్స్ ఇంత చాకీ కట్టాలి అనేసి ఉంటాయి గైడ్ లైన్స్. చాకీ యూనిట్లకు ఎంత ఉన్నదంటారు మేడం అమౌంట్? కాస్ట్ అంటే కాస్ట్ వచ్చి ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఒక రకంగా ఉన్నది, తర్వాత షెడ్కు అట్లాగా. కొంతమంది ఎక్విప్మెంట్స్ మాత్రమే అడుగుతున్నారు, అప్పుడు షెడ్కు ఒక రకంగా. ఎక్విప్మెంట్స్ షెడ్కు కలిపి ఎంత ఎంత మీరు ఇస్తారు మీ డిపార్ట్మెంట్? నియర్లీ 12 lakhs. 12 lakhs. దాంట్లో రాయితీ ఎంత ఉంటుంది మేడం? అంటే జనరల్ ఫార్మర్స్ కి దాంట్లో ఎక్విప్మెంట్స్ వచ్చి 50%, షెడ్కి వచ్చి 75%. అంటే ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ? ఎస్సీ ఎస్టీ 90%. 90%. మేడం ఇంకా మీరు రైతులకు ఏ విధంగా దీన్ని ఈ పంటలు ఎంత వరకు ఉపయోగపడతాయి అంటారు మేడం? యాక్చువల్గా ఈ సెరికల్చర్ వలన వాళ్ళు మా లాగా నెల నెల ఆదాయం పొందొచ్చు.